ఇది ఒక హర్రర్ సైకో కథ. ఒక సాధారణ మనిషి ఎలా భయంకరమైన హంతకుడిగా మారుతాడు, అతని మనసులో ఏమి జరుగుతుంది, అతను ఎందుకు చంపుతాడు అనే విషయాన్ని ఈ కథలో తెలుసుకుందాం. ఎట్టకేలకు ఒక మనసు ఎలా రాక్షసంగా మారుతుందో తెలుసుకుందాం. రాత్రి 10 గంటలు దాటింది. మంచు కమ్మేసిన గ్రామం. అంచున ఉన్న ఒక పాత ఇల్లు ఒక్కసారిగా కదిలినట్టయింది. లోపల ఎవరో బలంగా అరుస్తున్నారు. దయచేసి వదిలేయ్, చంపకు నన్ను అనే స్వరం వినగానే మనసు గడ్డకట్టిపోతుంది. కానీ ఆ ఇంట్లో ఉన్నవాడు రాహుల్. ఒక్క మాట మాట్లాడడు. అతని కళ్ళలో చీకటి, అతని చేతిలో కత్తి. రాహుల్ సాధారణంగా చక్కగా మాట్లాడే మంచిగా కనిపించే వ్యక్తి. గ్రామంలో ఎవ్వరికీ అనుమానం లేదు అతను సైకో అని. కానీ లోపల అతని మెదడు ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. అతని చిన్నతనంలో ఒక సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. తన తండ్రి రోజు తన తల్లిని కొట్టేవాడు. ఒకరోజు తన తల్లి మరణించింది. ఆ సమయంలో అతని మనసు దెబ్బతిన్నది. అప్పుడు రాహుల్ లోపల ఒక స్వరం మొదలైంది. మనుషులు నమ్మకానికి అర్హులు కారు. వారిని చంపడం తప్ప మరో దారి లేదు. పెద్దవాడయ్యాక రాహుల్ సైలెంట్గా ఉండేవాడు. ఎవరైనా అబద్ధం చెప్తే అతనికి చిన్ననాటి స్మృతులు తిరిగి గుర్తుకు వచ్చేవి. అప్పుడు అతను మరలా అబద్ధం చెప్పిన అతన్ని చంపాలని అనుకుంటాడు. మొదట తన స్నేహితుడు అబద్ధం చెప్పాడని తనని చంపేశాడు. తరువాత రెండవ వ్యక్తి ప్రేమించిన అమ్మాయి తనని కాకుండా మరొక అబ్బాయిని వివాహం చేసుకోవడం తనను చాలా బాధ కలిగించింది. అలా చేసినందుకు ఆ మహిళను కూడా అతను ఘోరంగా చంపాడు. అతని మైండ్లో ఒక ఫార్మా ఏర్పడింది. మోసం చేసే మనిషి బ్రతకూడదు. అతని దగ్గర ఒక చిన్న బుక్ ఉండేది. అందులో అతను ఇలా రాసుకున్నాడు: ప్రతి మోసగాడి రక్తం ఒక చుక్క ఈ ప్రపంచాన్ని శుభ్రం చేస్తుంది. కానీ ఒకరోజు అతను ఒక చిన్న పిల్లను చంపబోతున్నాడు. ఆ పాప కన్నుల్లో తన చిన్ననాటి భయాన్ని చూశాడు. అతని చేతులు వణికాయి. ఆ సమయంలో అతనికి అర్థమైంది, తాను మోసగాళ్లను చంపడం కాదు, తన తండ్రి లాంటి మనిషి మీద ప్రతీకారం తీసుకోవాలి. అతని మనసు సరికాలేదు. అతని మనసు అలా కూడా సరికాలేదు. అతను పోలీసులకు లొంగిపోయాడు. కానీ జైల్లో కూడా రాత్రిళ్ళు భయంకరంగా అరుస్తూ ఉండేవాడు. ఎందుకంటే ప్రతి రాత్రి అతనికి అదే స్వరం వినిపించేది: మరొకడు మోసం చేస్తున్నాడు రాహుల్, వెళ్ళి చంపు అని తన మైండ్ తనకి చెప్తూ ఉండేది.